మీ పేరు? నబీ అన్న. అది ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు ఇక్కడ? ఇక్కడ ఒక 12 to 18 years నుంచి ఇక్కడే ఉన్నాం అన్న. ఓకే. ప్రభుత్వం సర్వీస్ ఎలా ఉందంటారు? నాకైతే మరి అంతగా ఏం అనిపించలేదు అన్న. ఎందుకంటే ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని కరెక్ట్ గా జరుగుతుండే. అంటే పవర్ కట్స్ అయినా ఇవన్నీ కూడా ఒకప్పుడు ఏం లేకుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఈ హామీలు, ఈ 6 schemes అని ఏమేమైతే చేశారో ఇందులో ఇప్పుడు కొత్తగా సర్వే చేశారు మొత్తం ఇంట్లో వచ్చి. అందులో ఏం చేస్తున్నారు, 4 wheelers ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు ఉండదు, అది ఇది అని ఇలాంటివి చాలా చెప్తున్నారు. సో కొంతమంది ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సెకండ్ హ్యాండ్ లో 4 wheeler తీసుకొని బండి నడుపుకుంటూ డ్రైవర్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇట్లు అట్లనే అంటే వాళ్ళకి ఆమ్దాని అట్లనే వస్తుంది. 4 wheeler ఉంది కదా అని రేషన్ కార్డు తీసేస్తే వాళ్ళు బయట ఒక 60 rupees kg, 70 rupees kg అన్నం వాళ్ళు ఎట్లా కొనగలుగుతారు? సో ముందు ఉన్నది మొత్తం బాగుండే. ఇప్పుడు మన కేటీఆర్ గారినే చూసుకోండి. ఆయనకు మొత్తం ఆయన మాట్లాడుతుంటే ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. ఏదైనా చెప్తే ఒక క్లారిటీ ఉంటుంది ఆయనకి. ఇప్పుడు ఈయనకి ఏమైనా అడిగితే ఏదో న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అంటారు మన రేవంత్ రెడ్డి అన్న గారు. ఇలాంటివి ఏమేమో చెప్తూ ఉంటారు. ఆయనకే తెలియదు ఏం మాట్లాడతారు. త్వరలో జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుంది? పక్కా బీఆర్ఎస్ మళ్ళా. ఎందుకంటారు? బీఆర్ఎస్ ఉన్నప్పుడు అసలు ఇలాంటివి ఏం లేకుండే. ఇప్పుడు ఈయనకి నాకు తెలిసి అయితే బీఆర్ఎస్ ఉన్నప్పుడు అన్ని అంటే డెవలప్మెంట్ ఒక పీక్ లో ఉండే. ఇప్పుడు ఎట్లా అంటే అది మొత్తం డౌన్ ఫాల్ కనిపిస్తుంది. ప్రధానంగా సమస్య ఏంటంటారు జిహెచ్ఎంసీలో మీకు ఈ ఏరియాలో? ఇక్కడ జనరల్ గా ఇప్పుడు ఇక్కడ పిలిదరగాని ఒకటి ఉంది. ఇక్కడ డంప్ యార్డ్స్ ఏమేమైతే ఉన్నాయో ఇప్పుడు ఇక్కడ చెత్త వేయొద్దు అని చెప్తున్నారు. ఇంతకు ముందు ఇక్కడ ఒక పెద్ద బాక్సెస్ ఉండేవి, అంటే ట్రాష్ బాక్సెస్ అవన్నీ పెద్దగా ఉండేవి. పిలిదరగా దగ్గర అయినా అక్కడ ఉండేవి. ఇప్పుడు క్లీన్ అయితే చేశారు, కానీ అక్కడ అది ట్రాష్ బాక్సెస్ ఏం పెడతలేరు. దానివల్ల మళ్ళీ కొద్ది రోజులకి ఏమవుతుందంటే జనాలు వచ్చి అక్కడనే వేస్తున్నారు, మళ్ళీ కింద వేసేస్తున్నారు. అది ఎన్నిసార్లు క్లీన్ చేస్తాము, ఎన్నిసార్లు మళ్ళీ తీస్తూ ఉంటాము. ప్రజెంట్ జిహెచ్ఎంసీ సర్వీస్ ఎలా ఉంది మీకు? ఇంటింటికి వస్తుందా లేకపోతే ఏంటి ఇక్కడ ఉన్నప్పుడు? ఇంటికి వచ్చి అంటే జనరల్ ట్రాష్ గా అలా అంటున్నారా? అదైతే ఇంటికి వచ్చి అది ఎప్పటి నుంచో ఉందన్న. దాంట్లో ఏముంది, వాళ్ళు రెగ్యులర్ గా వస్తారు, డబ్బులు తీసుకుంటారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ అనగా అంటే వాళ్ళు వచ్చి నెలకు 100 rupees, 150 rupees అట్లా తీసుకుంటారు ఖచ్చితంగా. అదైతే రెగ్యులర్ గా ఉంది. వాళ్ళ పని వాళ్ళు బాగానే చేస్తున్నారు. దానికి ప్రభుత్వంకి నాకు తెలిసి ఏం సంబంధం లేదనుకుంటా. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అంతే. ప్రజెంట్ రావాలి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరు గెలవాలంటే మీరేమో ఏ పార్టీకి మద్దతు చేస్తారు? ఖచ్చితంగా బీఆర్ఎస్ అన్న, దాంట్లో డౌటే లేదు అసలు. ఇది ఏమంటారు, కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి అదొకటి వాళ్ళు స్టార్టింగ్ లో చెప్పారు, గుర్తుందా మీకు? మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలని. ఇలాంటి మార్పు వద్దన్నా మాకు.